వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు రకరకాల ఘుమఘుమలాడే వంటల్ని మీకు పరిచయం చేస్తున్న రుచి చూడు ఈరోజు కూడా క్రమం తప్పకుండా అదే ప్రాసెస్లో మీ ముందుకు వచ్చేసిందండి. మరి ఈరోజు మీకు వెరైటీ రెసిపీస్ని పరిచయం చేయడానికి లత గారు మనతో ఉన్నారు. మనం ఈరోజు యూసఫ్గూడలో ఉన్నాం. మరి లత గారిని అడిగి వారు మీకు పరిచయం చేయబోయే రెసిపీస్ ఏమిటో కనుక్కుందామా? లత గారు హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారండి? చాలా బాగున్నా అండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఓకే, థ్యాంక్ యూ అండి. బాస్కెట్ చాట్స్ తెలుసు కదా, స్నాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకుందామా? చేసుకుందామండి, ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మైదా పిండి, పెరుగు, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, చాట్ మసాలా, టమాటా సాస్, సేమ్ డీప్ ఫ్రైకి ఆయిల్. ఫస్ట్ ఏం చేయాలండి? మైదా పిండి కొంచెం తడిపి పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ ముందు ఇవ్వండి ఒకసారి. హాఫ్ అన్ అవర్ ముందు తడిపి పెట్టుకోవాలండి. ఎందుకు చాట్కి? ఇది బాస్కెట్స్ రెడీ ప్రిపేర్ చేసి మనం దాంట్లో చాట్ నింపాలి, అన్ని మిక్స్ చేసి. దీంతో బుట్టలు చేస్తారు. అవునండి. సాఫ్ట్గా కలిపారు. మైదా పిండి, కొంచెం ఆయిల్, చిటికెడు సాల్ట్, కొంచెం చిటికెడు షుగర్ వేసి మిక్స్ చేసి పెట్టాలి. షుగర్ కూడా వేయాలి కొంచెం. నానాలండి, హాఫ్ అన్ అవర్ ముందు నానాలి. నేను తడిపి పెట్టాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే బాస్కెట్స్ తయారు చేసుకోవాలి కదా. మైదా పిండి కలిపి పెట్టుకోవాలండి. కొంచెం నూనె వేసుకుని, ఉప్పు వేసుకుని, కొంచెం ఒక చిటికెడు షుగర్ కూడా వేసుకుని కలిపి పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. ఓకే, స్టార్ట్. గ్యాస్ వెలిగించాలండి. ఓకే, స్టవ్. ఆ ప్యాన్ కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకో. ఇది ఆయిల్ వేడెక్కుతుందండి. మనం బాస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆ గరిటె కొంచెం ఆయిల్ పెట్టాలండి దీనికి. గరిటెకి ఫస్ట్ ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టి దీంట్లో చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది మైదా. ఓకే, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసేయాలి గరిటెకి మొత్తం. ఓహో, బాస్కెట్స్ అంటే ఇట్లా చేస్తారా? అవునండి. ఓకే ఓకే ఓకే. ఇట్లా నేను ఇంకా బాస్కెట్లు అంటే ఈ బుట్టల్లాగా చేతులతో ఇంకేదేదో చేస్తారేమో అనుకున్నాను. ఇంకొంచెం గుంట గరిటె తీసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. మీకు పెద్ద ఇంకా చాట్ అంతా బాగా నిండాలి, కొంచెం పెద్దగా కావాలి అంటే ఇంకొంచెం గుంట లాంటి గరిటె తీసుకోండి, సూపర్గా వస్తాయి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? మామూలుగా చాట్ అందరికీ తెలుసు. చాట్స్ ఎక్కువ బయటకు వెళ్ళి పిల్లలు తింటూ ఉంటారు కదండి. ఒకసారి ట్రై చేద్దామని ఇంట్లో చేశానండి నేను. మైదా పిండితో మనం అన్ని ఇలా గరిటెతో చేస్తే బాల్స్ లాగా పడుతుందండి. ఒక దగ్గర చదివాను, నేను పేపర్లో చూశాను. దాన్ని బట్టి నేను ఇంకా నార్మల్గా బయట చాట్ అంటే ఎలా చేస్తారంటే దీన్ని మామూలుగా చపాతీ లాగా పాపడ్లాగా చేసి చేస్తారు. ఇలా పొడిలాగా చూర చేసేస్తారు. అది సరే, అదో పద్ధతి అనుకోండి. ఇది బాగుంది, పిల్లలకి ఇష్టంగా కూడా తింటారు, అందరూ కూడా తినొచ్చు. కొంచెం ఆయిల్ వేడి, కొంచెం కదండి, బాగా వేడెక్కింది, చాలా వేడెక్కింది. వేసేయచ్చు మీరు. మళ్ళీ అదే గరిటెకి చేయాలంటే చేయి కాలదండి? ఏం కాలదండి. అందరూ నీలాగే ఉంటారా శ్రీవాణి? అలా కాదండి, పాపం అలా ఎంతమంది ఉంటారు. చేయకాలదు టెక్నిక్ తెలిసింది అనుకోండి, చేయకాలదు. టెక్నిక్ తెలియకపోతే మాత్రం చురుమండి. అవునండి, ఇంకోటి ఎలా చేస్తారో చూద్దాం. ఇంకొకటి చేయరా? ఇది వేగిందేమో, తీసేనా? కొంచెం వేగాలి. ఇంకా వేగాలి కొంచెం. అది గరిటెకి చెయ్యి తాకకుండా టాక్టిక్స్గా వస్తున్నారు అన్నమాట. ఈ రెండిట్లోనూ మనం ఇప్పుడు చాట్ నింపుకుందాం. రెండు చేసుకున్నాం కదా, ఈ రెండిట్లో ఎలా చాట్ నింపుతారో చూద్దాం. దీంట్లో చాట్ నింపుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందామా? పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలండి? చాట్ కలుపుదామండి. ఆ బౌల్ ఇవ్వరా? ఫస్ట్ చాట్ కలిపేస్తా. కలపాలండి. వన్ బై వన్ దీని మీద లేదండి. బాగుంది. ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలండి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్స్. మామూలుగా బయట చాట్ ఏం చేస్తారంటే లేయర్స్ కింద వేసేస్తారు. ఉల్లిపాయలు, అదేనండి, మనం అంతా మిక్స్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుందండి. కొంచెం క్యారెట్ తురుము,
కొంచెం కొత్తిమీర, కొంచెం చాట్ పౌడర్ వేసుకోవాలండి. ఓకే, మనకి టేస్ట్ని బట్టి. అవును, ఇది మెయిన్ బాగుంటుంది. టేస్ట్ని బట్టి చాట్ పౌడర్ వేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలి. ఈ మూడే మిక్స్ చేసుకోవాలి. ఈ మూడే ఇవన్నీ పైన వేసుకోవడం. ఇలా 3 బాగా మిక్స్ చేసుకోవాలండి. మరి ఇంట్లో పిజ్జా బర్గర్ తయారు చేస్తాయా? ఇంట్లో ఏం బాగాలేదులే, బయట కొనుక్కుంటాం అనరా పిల్లలు? అలా అన్నారండి, బాగుంది అంటారండి మా పిల్లలు. బయట దానికంటే ఇంట్లోనే తింటారండి. ఎంత మంచి పిల్లలండి. ఎందుకంటే ఇంట్లో పెరటి వైద్యం అచ్చిరాదని ఇంట్లో ఎంత బయట చేసింది అలా ఏం బాగాలేదు మమ్మీ, డబ్బులు కొనుక్కుంటాం. అలా ఏమన్నారండి, పిల్లలు ఇంట్లో చేసిందే ఇష్టపడతారండి చాలా వరకు. అన్ని ఇంట్లోనే చేస్తాను. ఇప్పుడు బాస్కెట్లో మనం చాట్ నింపుదామండి. కొంచెం టమాటో సాస్ వేయాలి. ఫస్ట్ టమాటో సాస్, దీన్ని స్ప్రెడ్ చేయాలండి. బాస్కెట్స్ మొత్తంగా అప్లై అయ్యేలా ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసి చేసి దీంట్లో ఇది ఫిల్ చేయాలి. దీంట్లో ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసి కొంచెం పైన సేమ్ వేసి కొంచెం పెరుగు వేసుకోవాలి. పైన కమ్మటి పెరుగు. కావాలంటే కొంచెం టమాటా సాస్ కూడా పైన వేసుకోవచ్చు, ఇష్టం బట్టి. స్వీట్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం టమాటా సాస్ పైన వేసుకోవచ్చు. వేద్దాం, కలర్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, రెడీ అయిపోయి బాస్కెట్ చాట్స్. బాస్కెట్ చాట్స్ చూస్తున్నారు కదా, బాస్కెట్ చాట్స్ రెడీ అండి. దీంట్లో స్పెషాలిటీ ఏమిటి చెప్పనా? బయట మనకి చాట్ దొరుకుతుంది, దాన్ని ఎలా తినాలో తెలియదు. మొత్తం కలగాపులగం చేసేసుకుని మనమే కలుపుకొని బాబా టేస్టీగా ఉంటుంది అనుకోండి. అఫ్కోర్స్ కొంచెం తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ లతగారు మాత్రం చాలా క్లవర్గా తయారు చేశారు. ఒకటి ఏంటంటే కింద బాస్కెట్ అనేది చక్కగా కప్పులాగా గిన్నెలాగా ఉంది, అదొక ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే చాట్ అంతా ఆవిడే మిక్స్ చేసేసారు. సో ఇంకేంటంటే ఒక లేయర్ ఒక టేస్ట్, ఒక లేయర్ ఒక టేస్ట్ అలా ఉండదు, ఈవెన్గా ఉంటుంది టేస్ట్ అంతా. సో ఒక బాస్కెట్ని ఇలా పట్టుకొని చక్కగా మనం కొరుకు తినడానికి ఈజీగా, సైజ్ కూడా ఈవెన్గా ఉంది, క్యూట్గా, అంటే మనకి కంఫర్ట్గా ఉంది. సో చక్కగా ఇలా బాస్కెట్ లాగా తయారు చేసుకుని చిన్నగా క్యూట్గా తయారు చేసుకుని ఒక బయటలా కొరుకు తినచ్చు. చాలా 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 బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంది. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అంతదాకెందుకు మనకి ఈవినింగ్ కిట్టి పార్టీస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి అందరూ, ఓకేనా? మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, దిస్ ఇస్ శ్రీవాణి. బాయ్. రేపటి మన రుచి చూడులో నోరూరించే బాస్కెట్ చాట్, గుమగుమలాడే పాలక్ మంచూరియా. So, don't miss to watch.